18:2 మనం చూస్తే ఇక్కడ ప్రవక్త అయినటువంటి హబకుక్కు గారు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట మనకి ఇక్కడ కనపడుతుంది. ఏంటి అంటే, అంజూరపు చెట్లు పూయకుండెనను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండెనను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. ప్రియమైన వారలారా, ఈరోజు ఈ వాక్య భాగంలో నుండే మన పాఠం అంతా కూడా ఉంటది. గతించినటువంటి 2 వారాలలో కూడా హబకుక్కు గ్రంథములో నుండే మనము చక్కని అంశాలను చూసాం. ఏంటి అంటే, చూడండి, హబకుక్కు గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో మొదటి అధ్యాయంలో మనం చూస్తే హబకుక్కు దేవుణ్ణి, ప్రభువుని అడుగుతూ, ప్రశ్నిస్తూ, ఏడుస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా దేవునికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే మొదటి వచనంలో, మొదటి అధ్యాయం 2వ వచనంలో ఉన్న మాట, యెహోవా నేను నీకు మొరపెట్టుచూ ఉండగా ఎన్నాళ్ల వరకు నా ప్రార్థన ఆలకింపకుండా ఉన్నావని మొదటి అధ్యాయంలో ఏడుస్తూ, కన్నీరు గారుస్తూ అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా, ఆ లంచం, మోసం, మరి నీతిమంతులు భయంకరమైన స్థితిలో పడిపోతా ఉన్నారు. మరి ఇలాగ చూస్తే దౌర్జన్యం చేసేవారు ఇంకా అంతకంతకు ప్రబలుతా ఉన్నారయ్యా అని మొదటి అధ్యాయం అంతా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, చూడండి, మొదటి అధ్యాయంలోనే హబకుక్కు గారు 7 ప్రశ్నలు వేస్తాడండి. ఎన్ని ప్రశ్నలు? మొత్తం అవి 17 వచనాలు ఉంటే, ప్రియమైన వారలారా, 17 వచనాలలో హబకుక్కు గారు 7 ప్రశ్నలు దేవుడిని అడుగుతాడు. 3 ప్రశ్నలు అడిగిన తర్వాత దేవుడు ఒక సమాధానం ఇస్తాడు. ఏంటి అంటే, మనం చెప్పుకున్నాం, మీ దినములలో నేను ఒక కార్యమును చేయబోతా ఉన్నాను. హబకుక్కు గ్రంథములో మొదటి అధ్యాయంలో 7 ప్రశ్నలకు గాను దేవుడు 2 సార్లు జవాబిస్తాడు. నా మాటలు మీకు అర్థమవుతా ఉంటే, మొదటి ఈ యొక్క హబకుక్కు గారు మొత్తం గ్రంథం అంతా కూడా చూస్తే 56 వచనాలే. ఏమ్మా, కరెక్ట్ గా మనం చూస్తే సువార్తల్లో ఒక అధ్యాయం అంతే, 3 అధ్యాయాలు కూడా కలిపి 56 వచనాలలో హబకుక్కు గారు 29 వచనాలు మాట్లాడతాడు. దేవుడేమన్నా 26 వచనాలు మాట్లాడతాడు. చూడండి, చూస్తే పదాలు కూడా చూస్తే, పదాలు లెక్క కూడా చూస్తే 442 పదాలు వాడతాడు దేవునితో మాట్లాడడానికి. దేవుడేమన్నా 397 పదాలు దేవుడు మాట్లాడతాడు హబకుక్కు గారితో. ఈ మాటలు ఎందుకు తెలియజేస్తా ఉన్నానంటే, దేవునితో మనం మాట్లాడేటప్పుడు హబకుక్కు గారికి చివరికి అర్థమయ్యే సారాంశం ఏంటి అంటే, దేవునితో మనం ఎప్పుడూ కూడా తక్కువే మాట్లాడాలా, ఎక్కువ మాట్లాడకూడదని నేర్చుకుంటాడు. దేవుని దగ్గర ఓ అని చెప్పి మనం పెద్ద చాడభారతం కాదు. దేవుని దగ్గర మన ప్రార్థన చాలా మటుకు ఏంటి అంటే తక్కువ. ఆయన దగ్గర తక్కువగా మనం మాట్లాడి ఎక్కువ కనిపెట్టుకోవాలనేది ఈ గ్రంథాన్ని బట్టి అర్థమవుద్ది. షిమ్యోన్ రాజు గారు మరణాత. చూడండి, ప్రియమైన వారలారా, హబకుక్కు గారి ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తే మనకి ఏమి నేర్పుతా ఉన్నాడంటే, దేవుని మీద ప్రశ్నలు వేస్తూ ఉన్నప్పుడు ఆయన సమాధానం కొరకు మనం ఎలా కనిపెట్టాలి అనేది ఇక్కడ మనకు నేర్పిస్తా ఉన్నాడు. చూడండి, 2 సార్లు దేవుడు సమాధానము ఇస్తాడు. అది మీకు నేను గత 2 వారాల్లో చెప్పాను, విస్తరించి మాట్లాడలేదు. రెండవదిగా చూస్తే, మొదటి అధ్యాయంలో ప్రశ్నలు వేసిన తర్వాత దేవుని సమాధానం పొందుకున్న తర్వాత ఒకసారి 2వ అధ్యాయం మొదటి వచనం చదవండి. అక్కడ ప్రవక్త అయినటువంటి హబకుక్కు గారు అంటాడు, ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేను ఏమి చెప్పుకుంటానో చూచుటకై నేను కావలి స్థలమైన గోపురం మీదకెక్కి నేను కనిపెట్టుకుంటానని 2వ అధ్యాయం అంతా కూడా కాపలా గోపురం పైకి ఎక్కాడు. మరి గత వారంలో చెప్పుకున్నట్టుగా ఆయన గోపురం మీదకి వెళ్ళి కనిపెట్టుకుంటా ఉంటే, ప్రియమైన వారలారా, దేవుడు మాట్లాడారు. 2వ అధ్యాయం అంతా దేవుడు మాట్లాడతారు. ఎందుకు, ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఏంటి సంగతులను తెలియజేస్తా ఉన్నారు అని 2వ అధ్యాయం అంతా చూస్తే, 2వ అధ్యాయంలో అంతా కూడా దేవుడు హబకుక్కు గారికి జరగబోయేటటువంటి సంగతులు, మీరెలా ఉన్నారు, నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు, నీతి నియమం లేనివాడు నాశనం అయిపోతాడు, నువ్వు దాని గురించి ఏమి
ఇబ్బంది పడాల్సిన పని లేదని చెప్పి హబకుక్కు గారికి ధైర్యం పరుస్తూ కొన్ని మాటలు హబకుక్కు గారికి తెలియజేస్తాడు దేవుడు. ఇక 3వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికే ఇక హబకుక్కు గారు ఈ 2 అధ్యాయాలలో ఉన్న సంగతులన్నిటినీ ప్రక్కన పెట్టేసి, దేవా ఇక వీటి విషయమై నేను ఏమీ మాట్లాడనయ్యా అని చెప్పి ఒక కీర్తన లాగా పాడతాడు. 3వ అధ్యాయం అంతా కీర్తనే, పాడటం. కాబట్టి హబకుక్కు గారు 3వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికే మాట్లాడటం కాదు కానీ పాట పాడటం మొదలుపెట్టాడు. చూడండి, నా ప్రశ్న ఏంటంటే, హబకుక్కు గారి యొక్క 1వ అధ్యాయంలో ఏడ్చినటువంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయా, కొనసాగుతున్నాయా, ఆగిపోయాయా? ప్రార్థన బట్టి అమ్మా ఆగిపోయాయా? చూద్దాం. 2వ అధ్యాయంలో ఆయన నేను కాపలా గోపురంపై నేను దేవుణ్ణి కనిపెట్టుకుంటానని చెప్పి అన్నప్పటికీ పరిస్థితులు ఏమైనా మార్పు వచ్చిందా? ఏమీ మార్పు రాలేదా? ఏంటి అంటే ఏ మాత్రం మార్పు రాలేదు. పరిస్థితులు ఏం మారలా. లంచగొండోడు లంచం తీసుకుంటున్నారు, మోసం చేసేవాడు ఇంకా మోసం చేస్తున్నాడు, దౌర్జన్యం చేసేవాడు ఇంకా దౌర్జన్యం చేస్తున్నాడు. మరి ప్రార్థన చేశాడు, దేవుడు కార్యం చేస్తానంటే ఏం కార్యం చేస్తానంటే బబులోనీయుల్ని మీ మీదకి రప్పిస్తా, మిమ్మల్ని ఇంకా భయంకరంగా మిమ్మల్ని తరిమిస్తా. ఇది దేవుడు తెలియజేస్తున్నా. చూడండి, హబకుక్కు గారు ప్రార్థన చేశాక ప్రార్థన పని చేసిందా లేదా అనేది కూడా మనం ఇక్కడ ఆలోచన చేయాలి. ఏంటి అంటే, ఆయన ప్రార్థన బట్టి వస్తున్న ఉగ్రత ఆగిపోయిందా అంటే ఆగల, బబులోనీయులు వచ్చేసారు. తర్వాత దేశంలో క్షామం ఏమన్నా తగ్గిందా అంటే ఏమీ తగ్గల. దేశంలో కష్టం ఏమన్నా తొలగిపోయిందా అంటే ఏమీ తొలగిపోలే. పరిస్థితులు అన్నీ అంతే ఉన్నాయి, ఏం మార్పు లేదు. 3వ అధ్యాయంలో వచ్చేటప్పటికే హబకుక్కు గారు అంటున్నారు, నేను ఇంకా పాడతానయ్యా, ఇక అసలు నిన్ను మీద నేను ప్రశ్న వేయనయ్యా, అసలు వద్దయ్యా. ఆయన రాలా, మహానుభావుడు వస్తే పాట పాడిద్దాం అనుకున్నయ్యా. కాబట్టి ప్రియమైన వారలారా, చూడండి ఇక్కడ హబకుక్కు గారు ఎందుకు సంతోషిస్తా ఉన్నాడయ్యా అంటే, ప్రియమైన వారలారా, చాలా మంది అనుకునే మాట ఏంటంటే, నా కుటుంబంలో ఏదైనా దేవుడు కార్యం చేస్తే నేను సంతోషిస్తా. దేవా ఇదిగో నా కుటుంబంలో కార్యం చేయ, అందును బట్టి నేను సంతోషిస్తానయ్యా, అందును బట్టి నేను నిన్ను కొనియాడతానయ్యా, అందును బట్టి నేను నిన్ను కీర్తిస్తానయ్యా అంట. అనుల్లో కూడా కావన్నది, నాకు దేవుడి కార్యం చేస్తే నేను మీ చర్చికి వస్తానయ్యా, అది నా చేతుల్లో ఉన్న పని. ఎవరు చేయాలా? ప్రభు చేయాలి. ప్రియమైన వారలారా, చూడండి, పరిస్థితులు మారితే సంతోషిస్తాను కాదు, హబకుక్కు గారు చెప్తా ఉంది. పరిస్థితులు మారకపోయినా నువ్వు సంతోషించాలి. అది అందుకే దైవజనులు అన్నారు కదా, భగవాని యత్నములు చూచి పక పక నవ్వుచుండుమో, భగవాని యత్నములు చూచి పక పక నవ్వుచుండుమో, తెగ నరుకున్నది నీలోనున్నది, తెగ నరుకున్నది నీలోనున్నది, లెమ్మో వాడుము శూరుని వలెనో, విచారము కూడదు నీకు మహిమ తలంపులే కావలెను. ప్రియమైన వారలారా, ఇక్కడ ఏంటి అంటే, పరిస్థితులు ఏం మారలా, అవే పరిస్థితులు ఉన్నాయి. కానీ హబకుక్కు అంటున్నాడు, పరిస్థితులు మారలా, నేను మారాను అంటున్నాడు. పరిస్థితులు అంతే ఉంటాయి కానీ పరిస్థితులు మారవు. కానీ ఎవరు మారాలా? మనమే మారాలా. అందుకే దైవజనులు అన్నట్లుగా, ప్రియమైన వారలారా, శ్రమ వచ్చినప్పుడు శ్రమకు మనము భయపడకూడదు, శ్రమకు ఎదురుగా వెళ్ళాలి. శ్రమలు రాకూడదని కోరుకోకూడదు. దేవా ఈ శ్రమలను జయించే శక్తిని నాకు ఇవ్వయా అని అడగాలి. కానీ నాకు ఈ కష్టం రాకూడదు, నాకు ఈ బాధ రాకూడదు అని ఎప్పుడు కూడా. ఇప్పుడు హబకుక్కు గారు కీర్తన పాడే టయానికి ఈ పరిస్థితులలో ఏమీ మార్పు లేదు. చూడండి ప్రియమైన వారలారా, ఇక్కడ 6 రకాల నష్టాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రవక్త దేవునితో అంటూ ఉన్న మాట, ఇందాక మనం మూలవాక్యంగా మాట్లాడుకున్న మాట ఏంటి అంటే, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకపోయినను, చేనిలోని పైరు
పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా నేను యెహోవా యందు ఆనందించదను. చూడండి, అంజూరపు చెట్టు యొక్క ఫలాలు ఇందాక మనం లూకాసు వార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్పారు. ఒక ద్రాక్ష తోట ఉంది, అందులో ఒక అంజూరపు చెట్టు వేయబడింది. అంజూరపు చెట్టుకి కాయలు కాయలేదని చెప్పి 3 సంవత్సరాలు ఎదురు చూశాడు రైతు. అప్పటికి కాపు లేకపోయేటప్పటికే ఆ యజమానుడు అన్నాడు, ఆ చెట్టును కొట్టేసి ఎన్నాళ్ళు దాన్ని వ్యర్థంగా ఉంచుతావు అన్నాడు. ఈ సంవత్సరం అయినా దాన్ని ఉంచయ్యా, ఎరువు వేసి దానికి నీళ్లు పెట్టి కాపు కాస్తాను, అది మంచి ఫలాలు ఇస్తుందేమో చూద్దాం అన్నాడు. ఎందుకంటే అంజూరపు చెట్టును ఎందుకు ప్రభు ఎంచుకున్నాడంటే, యూదులైన వారు అంజూరపు యొక్క పండ్లను శ్రేష్టంగా భావిస్తారు. అందుకే ఉపమానంలో కూడా ప్రభు అంజూరపు పండ్లను గురించి చెప్తారు. ఎందుకంటే ఇది యూదులకు ఆహారము, ఆనందకరమైనది, సమృద్ధిని సూచించేది గనక. ఇక్కడ హబకుక్కు గారు అంటున్నారు, అంజూరపు చెట్లు పువ్వులు పుయ్యకపోయినా, అవి కాయలు గాయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపు లేకపోయినా, చేనులోని పైరు రాకపోయినా, ఒలీవల పంట, ఒలీవల నూనె వాడేది ఆలివ్ ఆయిల్, ఇప్పుడు మనం దీవెనలకు వేసేది కూడా ఆలివ్ ఆయిలే. ఈ ఒలీవ నూనె లేకపోయినా కూడా, దేవా ఇదిగో నేను నీ యందు సంతోషిస్తానయ్యా. గొర్రెల దొడ్డిలో లేకపోయినా, పశువులు లేకపోయినా, అంటే వ్యవసాయం, వ్యాపారం, అభివృద్ధి ఏది లేకపోయినా, అన్ని పూర్తిగా కూలిపోయినా, పరిస్థితులు ఏమీ మారకపోయినా, నేను మాత్రం ప్రభువా నీ యందే సంతోషిస్తానయ్యా. చూడండి ప్రియమైన వారలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక ఉదాహరణగా ఈరోజు మన అంశం ఏంటి అంటే, కలత నుండి కీర్తన వరకు. హబకుక్కు గారి గ్రంథములో 1వ అధ్యాయంలో ఆయన కలతలో ఉన్నాడు, పరిస్థితులన్నీ చూసి వేదనకరమైన స్థితిలో ఉన్నాడు. తీరా 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆయన పాటలు పాడుతూ ఉన్నాడు. పెద్దమ్మ గారు కూడా ఎప్పుడో మాట అనేవాళ్ళు, రాగాలు తీస్తే, మీ అందరికి బాగా తెలుసు, అందుకే మీరు పాటలు బాగా నేర్చుకోవాలి. కాబట్టి రాగాలు తీస్తే ఏమవుతాయి అంట, రోగాలు పోతాయి. కాబట్టి బాగా రాగాలు తీయండి. కాబట్టి కలత నుండి కీర్తన వరకు, దిగ్భ్రాంతిలో ఉండి వేదనలో బాధలో ఉన్నప్పుడు హబకుక్కు గారు పాటలు పాడుతూ ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఈరోజు మన అంశం ఏంటి అంటే, కలత నుండి కీర్తన వరకు. చూడండి ప్రియమైన వారలారా, మనం చూస్తే ఇక్కడ మనకి ఒక ఉదాహరణగా నేను మీకు ఒక రైతును చూపిస్తా ఉన్నా. ఏంటి అంటే మనకు అర్థం కావడం కోసం. పంట ఎండిపోయింది, వర్షాలు లేవు, బావిలో నీరు ఇంకిపోయింది, పొలం దున్నే ఎద్దు కూడా చనిపోయింది, బ్యాంకులో అప్పు మాత్రం పంట రుణం అంతే ఉండిపోయింది, ఇంట్లో ధాన్యం లేదు. ఆ తర్వాత ఏంటి, అప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించగలడా? స్తుతించగలుగుతామా? పంట లేదు, బావిలో నీళ్లు లేవు, దున్నే ఎద్దు చనిపోయింది, బ్యాంకులో అప్పు అంతే ఉంది, ఇంట్లో తినడానికి తిండి లేదు. ఏం దేవుడు అండి, దేవుడు దేవుడు అని ఆయన ఎమ్మడపోతే ఉండదంతా పోయింది మాకు అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. హబకుక్కు ఆ మాట అనలా. దేవుణ్ణి స్తుతించేటటువంటి స్థితిలో మనం ఉన్నామా లేదా? ఈరోజు హబకుక్కు గ్రంథం మనకు నేర్పించేది ఏంటంటే, నీకు ఏమున్నా ఏమి లేకపోయినా ఆయనను స్తుతించే స్థితిలో, ఆయనలో సంతోషించే స్థితిలో నువ్వు ఉంటున్నావా లేదా? అది ఇంపార్టెంట్. ఇవన్నీ లేకపోతే మీరు సంతోషంగా ఉంటారా పాస్టర్ గారు? ముందు మీరు చెప్పండి అంటారా? ఉండాలా? అదే నేను చెప్పి మీకు నేను ఉండలేదనుకోండి, ఏమైపోద్ది? అదనమాట. కాబట్టి ప్రియమైన వారలారా, చూడండి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక రైతు ఎలాగైతే ప్రియమైన వారలారా తనకున్నటువంటి పంట లేకపోయినా, నీళ్లు లేకపోయినా, తనకొద్దు మరి వ్యవసాయం చేసే ఎద్దు లేకపోయినా, బ్యాంకులో అప్పు, ఇంట్లో ధాన్యం, ఈ పరిస్థితులన్నీ ఉంటే అసలు ఎంత వేదన ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మన ఇంట్లో డబ్బులు లేకపోతేనే చాలా భయంకరం. ఎవరిని పోయి 10 రూపాయలు అడగలేము. 10 రూపాయలు బయట ఎవరినన్ను అడిగామనుకో, వాడు కింద మీద చూసి లేవు అంటాడు. అమ్మా ఏమంటాడు? చూస్తేనేమో ఊరక పెగ్గిగా బతుకుతున్నాడు, 10 రూపాయలు పుట్టలేదు వీడికి, ఇయ్యడో పైపెచ్చు 4 మాటలు అంటాడు. ఇన్ని పరిస్థితులు ఉంటే ఎట్లా ఉంటుంది మరిక? అందులో దేవుని బిడ్డగా ఉంటే చాలా భయంకరం. కాబట్టి ప్రియమైన వారలారా, ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటే, ఈ హబకుక్కు గ్రంథం మనకు నేర్పించేది ఏంటయ్యా అంటే, ఇవన్నీ లేకపోయినను నేను దేవునిలో సంతోషంగా ఉన్నాను అంటున్నాడు. చూడండి ప్రియమైన వారలారా, ఇంకా మనం చూస్తే
పరిశుద్ధ గ్రంథంలో అయినను నేను దేవునినే స్తుతిస్తాను అనేటటువంటి కొంతమంది మనకు పరిశుద్ధ గ్రంథంలో కనపడతారు. చూస్తే ఇక్కడ మోషే గారు, మన నోవాహు గారు కనపడతారు. ఆదికాండ గ్రంథంలో 5, 6, 7 అధ్యాయాలలో చూస్తే వర్షం ఇంకా భూమి మీదకు రాలా, నువ్వు ఓడగట్టు అని దేవుడు చెప్పాడు. వర్షము ఇంకను కురియకపోయినను అయినను సరే ఓడగడతాను దేవుని మాట చొప్పునని నోవాహు గారు ఓడగట్టారు. యోసేపు గారు చూస్తే జైల్లో ఉన్నాడు. అన్నల చేత మనం చెప్పుకున్నాం కదా, అన్నల చేత అమ్మివేయబడ్డాడు. పొతీఫర్ ఇంటికి పోతే భార్య నింద వేసింది, అక్కడ నుంచి 2 సంవత్సరాలు జైల్లో పడ్డాడు. ప్రభువా ఇన్ని బాధలు పడతా ఉంటే ఏందయ్యా అని అనలా, అయినను దేవుణ్ణి స్తుతించాడు. తర్వాత 80 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేశాడు. హన్నా గారు పిల్లలు లేరు, అయినను ఆమె ఏం చేసింది అంటే దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో ఆమె మూలిగింది, కన్నీరు గార్చింది. ఎప్పుడు అంటే పిల్లలు పుట్టిన తర్వాత కాదు, పుట్టక ముందు. నాకు దేవుడు సంతానము ఇప్పుడు ఇవ్వలేదు, అయినను నేను దేవుని అందులో సంతోషిస్తాను, దేవుణ్ణి స్తుతిస్తానని హన్నా గారు చేసినటువంటి మాట మనకు కనపడదు. భర్తిమై గురించి మనం చెప్పుకున్నాం, కళ్ళు లేవు, దేవుని యొక్క స్వరం విన్నాడు, దావీదు కుమారుడా. వాళ్ళు అన్నారు, అరమక అంటే లేదు లేదు, అయినా ఆయనే నన్ను రక్షించేవాడు, దావీదు కుమారుడు అని కేకలు వేయడం. ప్రియమైన వర్లరా, యేసు ప్రభు వారిని పిలవడం. చూడండి, హబక్కుకు గారు కూడా అంటూ ఉన్న మాట ఏంటి అంటే అయినను, ఏమైనను అమ్మా, ఏమీ లేకపోయినను నేను ఆయన యందే సంతోషిస్తా, ఆయన యందే స్తుతిస్తాను, ఆయన స్తుతిస్తానని చెప్పి ప్రియమైన వర్లరా తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన వర్లరా, మనం చూస్తే ఇక్కడ మనకున్నటువంటి ఈ యొక్క విశ్వాసము విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, విశ్వాసం అనేది ఒకవేళ ఇది జరిగితే నేను దేవుని స్తుతిస్తా, అది కాదు విశ్వాసం. అర్థమవుతుంది అన్నమాట. ఒకవేళ 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 ఇది జరిగితే నేను దేవుణ్ణి నమ్ముతానండి, విశ్వాసం ఉంచుతానండి, అది కాదు. జరిగితే నువ్వు నమ్మేదేముంది, ఎవడైనా నమ్ముతాడు. ఏమండి షిమ్యోన్ రాజు గారు, విశ్వాసం ఎలా ఉంటుందంట, ఎలా ఉండేది? ఒకవేళ ఇది జరిగితే నేను దేవుణ్ణి నమ్ముతా కాదు, ఏంటి అంటే అయినను జరగకపోయినను, జరిగినా దేవునికే మహిమ, జరగకపోయినా దేవునికే మహిమ. ఎందుకు అంటే మనకి ఎప్పుడు ఏది కావాలో దేవుడు అప్పుడు ఇస్తాడా, ఇవ్వడా? ఇస్తాడు. మంచిది, మీ అందరూ మంచి విశ్వాసంతోనే ఉన్నారు. కాబట్టి ప్రియమైన వర్లరా, అందుకే హబక్కూకు గ్రంథం 3:18 ఆయన అనే మాట ఏంటంటే నేను యెహోవాను బట్టి సంతోషించెదను, ఆనందించెదను, నేను యెహోవా యందు ఆనందించెదను. కాబట్టి హబక్కూకు గారు ఇలా అనలేదు, నా పంటను బట్టి, నాకు వచ్చిన ధాన్యాన్ని బట్టి, నాకున్నటువంటి సమృద్ధిని బట్టి ఆయనలో నేను ఆనందిస్తా అనలేదు. కానీ ఏదున్నా ఏది లేకపోయినా దేవా నీ అందే నా యొక్క ఆనందం అయ్యా, నా సంతోషం అయ్యా. ఈరోజు మన జీవితాలలో కూడా ప్రియమైన వర్లరా మనం చూస్తే మనకున్నటువంటి ఆనందము ఎందులో నీకు ఆనందంగా ఉంది? నువ్వు చేసే పనిని బట్టా, ఉద్యోగాన్ని బట్టా, వ్యాపారాన్ని బట్టా, దేన్ని బట్టి ఆనందిస్తున్నావు ఈరోజు అని ఈరోజు మనకు మనం ప్రశ్న వేసుకుంటే, ప్రియమైన వర్లరా, నాకు మంచి ఉద్యోగం ఉంది దానిని బట్టి ఆనందం కాదు, వ్యాపారాన్ని బట్టి కాదు, కుటుంబాన్ని బట్టి కాదు, దేనిని బట్టి నువ్వు సంతోషంగా ఉండాలి అంటే దేవునిని బట్టే. ఆయనలో నీవు ఉంటే అన్ని నీకు ఉన్నట్టే. అందుకే దైవజనులు అన్నారుగా, నీవు నాలో నేను నీలో లీనమైనట్టే, నీకు లేనిదేది పోనిదేది రానిదేది అన్నారు. అంటే ఏంటి దాని అర్థం? నీవు నాలో నేను నీలో లీనమైపోవాలి. కాబట్టి చూడండి, హబక్కూకు గ్రంథం 3:19 చూస్తే అక్కడ హబక్కూకు గారు ఒక మాట చెప్తారంటే ఏంటి అంటే, చదవండి ఒకసారి. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఎప్పుడు అన్నాడు ఆ మాట ఎప్పుడు అన్నాడు? ఇవన్నీ ఉన్నాయా? ఏం లేవు. అప్పుడు అంటున్నాడు, ప్రభువగు యెహోవాయే నాకు బలము. దేవుడు బలంగా కలిగి ఉంటే అసలు ఈ లోట్లన్నీ ఉంటాయి అంటారా? ఏమ్మా, మరి ఎందుకని ఇన్ని లోట్లు ఉంటే దేవుడే నా బలం అంటున్నాడు? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట కొంతమంది పలికారు. చూద్దాం అది కూడా. ప్రియమైన వర్లరా, ఏంటి అంటే
దేవుడే నా యొక్క బలము అనేటటువంటి మాట మనం చూస్తే కొంతమంది భక్తులైన వారు మాట్లాడినటువంటి మాట మనకు కనబడతా ఉంది. ఏంటి అంటే చూడండి, నిర్గమాకాండ గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, ఒకసారి చదవండి. చదవండి, సరిగ్గా చదవండి అమ్మా. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు. చూడండి ప్రియమైన వారలారా, చూస్తే మొదటి వచనంలో చూస్తే, యెహోవాని గూర్చి గానము చేసేదను, ఆయన మిగుల అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను, ఆయన నా దేవుడు ఆయను, ఆయనను వర్ణించను. ఇక్కడ చూడండి, మోషే గారు కూడా నిర్గమాకాండ గ్రంథం 15వ అధ్యాయంలో ఎదురుగా ఉన్న ఎర్ర సముద్రము దాటి అవతలకు వెళ్ళిన తర్వాత మోషే గారు, ఇశ్రాయేలీయుల జనాంగము, మిరియాము గారు తంబుర పట్టుకొని స్త్రీలందరినీ వెంట పెట్టుకొని కీర్తన పాడుకుంటా వెళుతూ ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తే, ప్రియమైన వారలరా ఏమంటా ఉన్నారు? యెహోవాయే, చెప్పండి గట్టిగా, ఏమన్నారు? యెహోవాయే నా బలం. ఎప్పుడన్నాడు ఆ మాట మోషే గారు? కార్యం జరిగాక, జరగకముందు. అమ్మా చెప్పాల, సముద్రం దాటాక అన్నాడా, దాటక ముందు అన్నాడా? దాటిన తర్వాత. కానీ ఇక్కడ హబక్కుకు గారు అంటున్నారు, ఏమీ జరగల, అన్ని పరిస్థితులు అంతే ఉన్నాయి, హింసలు, లంచాలు, అవినీతి, దరిద్రం అంతా అంతే ఉంది. ఆయన అంటున్నాడు యెహోవాయే నాకు బలం. మోషే గారేమో ఎర్ర సముద్రం దాటిన తర్వాత, ఇశ్రాయేలీయులందరూ కూడా ఎర్ర సముద్రం దాటి ముందుకెళ్ళిన తర్వాత స్తుతి చేస్తూ అన్నారు, యెహోవాయే నా బలం, నా రక్షణ దుర్గం అని మోషే గారంటే, ఈ ప్రవక్త వాళ్లకు వ్యతిరేకంగా ఉన్నాడు. ఏమీ జరగక ముందే యెహోవాయే నా బలం అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా చూడండి, మోషే గారనే మాట, నా బలం నా చేతిలో లేదు, నేను వెంబడించినటువంటి నా దేవునిలోనే ఉంది కనుకనే ఎర్ర సముద్రాన్ని నన్ను దాటించాడు దేవుడు. కానీ హబక్కుకు గారి జీవితంలో ఆ టైంకి పరిస్థితులు ఏమీ చక్కబడకపోయినా హబక్కుకున్న విశ్వాసం అదే. మొదట ప్రశ్నించాడు, ఎక్కువ మాట్లాడానని చెప్పి మౌనంగా ఉన్నాడు, కనిపెట్టుకున్నాడు. దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాక తనలో ఉన్నదంతా వెళ్ళిపోయింది. ఇక ఏదైనా సరే నీలో సంతోషమే ప్రభు అంటూ ఉన్నాడు. ప్రియమైన వారలారా చూడండి, దావీదు మహాభక్తుడు చూడండి, దావీదు మహాభక్తుడు కూడా అంటాడు, కీర్తనల గ్రంథం 18వ కీర్తన మొదటి 2 వచనాలలో మనం చూస్తున్నారా? కీర్తనల గ్రంథం 18వ కీర్తన, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఈయన ఎప్పుడు అన్నాడు తెలుసా? గొలియాతును చంపాడు, సౌలు వెంటబడుతున్నాడు, సౌలు మామ కదా దావీదు గారికి, వెంటబడుతున్నాడు. దేవుడు సౌలు చేతి నుండి తప్పించాడు. తప్పించిన తర్వాత దావీదు మహాభక్తుడు పాడినటువంటి కీర్తన ఇది. చూడండి, ఆ పైనే రాసి ఉంటది మీకు ఆ వివరణ కూడా. ఏమని అంటే, అతని శత్రువులందరి చేతులలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లన్నాడు, యెహోవా నా బలమా, యెహోవా నా బలమా, యథార్థమైనది ఈ మార్గం, పరిపూర్ణమైనది ఈ మార్గం, యెహోవా. చాలండి. దావీదు మహాభక్తుడు ఎప్పుడు అంటున్నాడంటే, గొల్యాతును చంపేసాడు, తీసేయండి, అయిపోయింది. సౌలు వెంటబడాడు చంపడానికి దావీదు గారిని, దేవుడు తప్పించాడు. అప్పుడు అంటున్నాడు, యెహోవా నా బలమా, నా రక్షణ కోట, నా దుర్గమా, నా శైలమా, నా శృంగమా, రక్షణ శృంగమా. ఇన్ని మాటలు చెప్పాడండి దావీదు గారు. కానీ హబక్కుకు గారిది అంతా రివర్స్గా ఉంది.
దేవుడు తప్పించాక ఇంకా చూడండి, దావీదు మహాభక్తుడు ఇంకా చాలా సందర్భాల్లో కూడా మనం చూస్తే చూడండి, ఆయన అరణ్యంలో వెళతా ఉన్నప్పుడు అరణ్యంలో ఆయన వేటాడారు చంపటానికి, కొడుకు ఎదురు తిరిగాడు చంపటానికి, అయిన వాళ్ళే రాళ్ళు తీసుకున్నారు వేయటానికి. ఇవన్నీ ఉన్నాయా లేవా? మంచిది. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 2-3 వచనాలలో చూస్తే ఈ మాటలు మీకు కనబడతాయి. చూస్తారా? సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. సరే, నేను చదువుతున్నా చూడండి. మొదటి వచనం, దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకుని వారందరూ, అసమాధానం గనుండు వారు అతని యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండరి. తర్వాత దావీదు అక్కడ నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయనుది నేను తెలుసుకున్న వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద నుండనిమ్మని మోయాబు రాజుతో మనం చేసిన. అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు! దావీదు గారు తన యొక్క పితరులను దాచిపెట్టడానికి లేదా ప్రియమైన వారలారా తల దాచుకోవడానికి వేరొకటి దగ్గరకు వెళ్ళి మోయాబు రాజు, అన్యుడైనటువంటి మోయాబు రాజు దగ్గరకు వెళ్ళి, అయ్యా అసలు దాచుకోవడానికి అవకాశం ఉందయ్యా. సరే, ఒక రాజు, దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజు, దేవుడే స్వయంగా ఆయన సమూయేలు గారితో చెప్పాడు, సమూయేలు వెళ్ళి దావీదును అభిషేకించు, ఆత్మ ఆయన మీద బలముగా వాడుకుంటుందనంటే పోయి అభిషేకం జరిగినటువంటి దావీదు రాజు వెళ్ళి ఒక అన్యుడైనటువంటి మోయాబు రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇలా నుంచయ్యా, పరిస్థితులు బాగలా. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియమైన వారలారా ఇటువంటి సందర్భాలు రాజు అయినటువంటి దావీదుకు ఎదురైనప్పుడు, దేవుడు తప్పించినప్పుడు దావీదు మహాభక్తుడు అంటున్నాడు ఏమని, యెహోవా నా బలం. కానీ హబకుక్కు గారు అంటున్నాడు, ఏమున్నా ఏమి లేకపోయినా యెహోవాయే, చెప్పండి గట్టిగా, నా బలం. అది కూడా అయిపోవచ్చు. కాబట్టి ప్రియమైన వారలారా చూడండి, మరొక అతను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తనల గ్రంథం 73వ కీర్తన 26వ వచనాన్ని ఒకసారి చదవండి, చాలా బాగుంటుంది. 73వ కీర్తన 26వ వచనం, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గము స్వాస్థ్యమునై ఉన్నాడు. ఈ మాట మాట్లాడుతా ఉన్నది ఎవరయ్యా అంటే ఎవరైనా ఆసాపు గారు, రచయిత, కీర్తనాకారుడు అంటున్నాడు ఏమని, నా శరీరము నా హృదయము క్షీణించిపోయిన దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గం. దాన్ని కదిలించడం ఎవరి వల్ల కాదు. ఏమంటున్నాడు ఇంకా, ఆయన ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఈ కీర్తనాకారుడు ఈ మాటలకు ముందు కొన్ని మాటలు మాట్లాడారు. ఆ మాటలు చదవండి, భలే ఉంటుంది. అప్పుడు అసలు కథ ఏందో తెలిసింది మనకి. చూడండి, 2వ వచనం నుండి 1వ వచనం నుండి చదవండి. 73వ కీర్తన 1వ వచనం, ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జారసిద్ధమాయను. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది. దేవా అని ప్రశ్నిస్తున్నాడు. ఇదేనా నువ్వు చేసేది? దేవుణ్ణి నమ్ముకోనోడికేమో బాగుందయ్యా, వాడు గర్వాంధుడు, వాడు అహంకారం కలిగినోడు, వాడి పరిస్థితి ఏమో బాగుంది. అదే అంటున్నాడు, గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. మరణమందు వాళ్ళకి అసలు యాతనలే లేవు, మేము నిన్ను నమ్ముకున్నందుకు ఇన్ని యాతనలు పడతా ఉన్నామే అని మొదట్లో ఆసాపు గారు కూడా ఈ కీర్తనలో ప్రశ్నలు వేశారు, అడుగుతా ఉన్నాడు. కావున గర్వము కంఠహారం వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రం వలె వారు బలత్కారము ధరించుకొందురు. కాబట్టి ప్రియమైన వారలారా చివరకు ఆ 26వ వచనంలో వచ్చేటప్పటికి అంటాడు, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినా సరే. చూసారా, ఫస్ట్ ఏమో ఆ మాటలు మాట్లాడాడు, చివరికి వచ్చేటప్పటికి అంటున్నాడు, నా శరీరము నా హృదయము క్షీణించిపోయిన దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గం. దేవా, ఇదిగో వాళ్ళని చూసి నేను ఇంకా అసలు మత్సరపడనయ్యా, నేను ఇదిగో
నా శరీరం క్షీణించిపోయినా సరే నా హృదయం మాత్రం నీదే. మనం కూడా అప్పుడప్పుడు అంటాం ఆ మాట, ఎప్పుడు అనం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం జ్ఞాపకం చేసుకుంటే వీళ్ళందరూ కూడా చెప్పిన మాట ఏంటి అంటే, ఏం మాట చెప్పారు? యెహోవా, చెప్పండి అమ్మా, యెహోవా నా బలం అనండి మీరు గట్టిగా. ఉందా మీకు ఆ బలం? అందుకే బలంగా చెప్పారు. ఇంకొక ఆయన, ప్రియమైన వాళ్ళరా, మనం చూస్తే రెండు మాటలకు చాలా తేడా ఉంది. యెహోవా నాకు బలం ఇవ్వు అనే దానికి, యెహోవాయే నా బలం అనే దానికి చాలా తేడా ఉంది. సంసోన్ ఉన్నాడు న్యాయాధిపతుల గ్రంథంలో 16:28. ఏంటి అంటే, ఆయన అంటాడు, ప్రభు అయిన యెహోవా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నాకు బలాన్ని అయ్యా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని దేవా నాకు బలం ఇవ్వు అని అడిగాడు. ప్రియమైన వాళ్ళరా, చూడండి, శరీర బలం పోయింది, కళ్ళు పోయాయి, స్వేచ్ఛ పోయింది, ఉన్న జుట్టు పోయి బోడిగుండు చేశారు, అంతా పోయింది. చదువయ్యా. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొని, దేవా దయచేసి ఈసారి మాత్రమే అది నాకు బలమివ్వు అని అడిగాడు. నాకు బలమిమ్ము అని అడగడానికి, రామలమ్మ గారు, నాకు బలమిమ్ము అని అడగడానికి తర్వాత యెహోవాయే నాకు బలం అని చెప్పడానికి తేడా ఉందా లేదా? ఉంది. ఇక్కడేమో బలం ఇమ్మని అడుగుతున్నాడు, అక్కడేమో అసలు ఉన్నా లేకపోయినా ఆయనే నా బలం. నేను ఆయనలో ఉంటే నేను ఎలా ఉంటా? బలంగా ఉంటా. అది చెప్తున్నాడు. యెహోషాపాతు రాజు కూడా దినవృత్తాంతాల 2వ గ్రంథం 20:12లో యెహోషాపాతు రాజు అంటాడు, ప్రియమైన వారలారా, చూడండి, సంసోను తెలుసుకున్న మాట ఏంటంటే, నా బలం జుట్టులో లేదు, నా బలం యెహోవాలో ఉంది అని తెలుసుకున్నాడు. మనోడు అనుకున్నాడు ఏమని అంటే, నా జుట్టు తీసేస్తే నా బలం పోద్ది, కాబట్టి జుట్టులో బలం ఉందనుకున్నాడు. కాదు, ఆ జుట్టునిచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయనలో బలం ఉంది. కాబట్టి అప్పుడు అనుకున్నాడు, జుట్టు మొలిసిన ఉపయోగం లేదు, అసలైన బలం ఇవ్వాల్సిన ఆయన. అందుకే న్యాయాధిపతులు 16:28 అన్నాడు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఈ ఫిలిష్తీయుల మొత్తాన్ని నేలమట్ట చేస్తానన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, యెహోషాపాతు రాజు కూడా చూడండి అంటాడు, మా దేవా, వారిని ఎదిరించుటకు మాకు శక్తి లేదు, కాబట్టి ఏమి చేయాలో మాకు తెలియదు గనక ఇవేం చేయాలి అంటే మాకు బలాన్ని దయచేయ్యా. ఆ సారాంశం చెప్తున్నా నేను, అదే ఉంటది. కాబట్టి శత్రువులు విపరీతంగా వచ్చినప్పుడు యెహోషాపాతు తన బలహీనతను అంగీకరించి దేవుని బలాన్ని ఇమ్మని కోరాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మనము కూడా మన అవసరాల నిమిత్తమై బలము నిమ్మని దేవుణ్ణి అడుగుతాం, కాదని అనడం లేదు. కానీ ప్రియమైన వారలారా, అయితే మన బలం ఆయనే అయి ఉండాలా, అది మన యొక్క అంశం. కాబట్టి చూడండి, ఇక్కడ ఆ మాటలోనే హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, ఒకసారి చూడండి, అక్కడ ఒక మాట మనకు కనపడింది. 3:19, హబక్కూకు 3:19 చివర, ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. ఉన్నత స్థలముల మీద, ఎత్తైన స్థలముల మీద ఏం చేస్తాడంట? నడిపిస్తాడా లేదా? చూడండి, ఈ మాట ఎందుకు హబక్కూకు గారు మాట్లాడారు అంటే, ఒకసారి దావీదు కీర్తనల గ్రంథం 18 మనం చదువుకున్నాం. ఒకసారి 32, 33 వచనాలు చూడండి. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 32, 33లో దావీదు మహాభక్తుడు అంటాడు ఏమనంటే, నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గంలో నడిపించువాడు ఆయనే. ఏమంటున్నాడు? ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద. అది దేవుడు ఏం చేస్తున్నాడట? నా కాళ్ళను ఏమంటున్నాడు? జింక కాళ్ళ వలె. మీకు ఆ కాళ్ళు కనపడాలని వేసా. జింక కాళ్ళు ఎట్టుంటాయని మీరు చూసారా? జింక కాళ్ళు మీకు తెలియదేమో, గేదె కాళ్ళు లాగే ఉంటాయి గారు జింక కాళ్ళు. కొద్దిగా అట్నే ఉంటాయి, కానీ దాని లెక్క వేరుగా ఉంటుంది.
చూడండి, ఎందుకు జింక కాళ్ళను గురించి దావీదు భక్తుడు గాని హబక్కూకు గారు గాని ప్రస్తావించారంటే, దేవుడు వాటికి ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, ఎత్తైన కొండల మీద పర్వతముల మీద పడిపోకుండా పరిగెత్తడానికి దేవుడు ఏం చేశాడు అంటే వాటికి ఆ కాళ్ళనిచ్చాడు. పర్వతాలను తీసేలా అమ్మా, పర్వతాలు ఉన్నాయి పాపం, మోగజీవాలు పర్వతాల మీద ఏమి ఎక్కుతాయని పర్వతాలు తీసేలా పర్వతాల మీద దూకగలిగే పాదాలు దేవుడు వాటికి ఇచ్చాడు. అలాగే మన జీవితాలలో కూడా శ్రమలను తీసేయడం, శ్రమలను జయించే శక్తిని దేవుడు మనకిస్తాడు. కాబట్టి అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఆయన నా పాదములను లేడి పాదముల వలె చేయను. ఎందుకంటే నేను ఎత్తైన స్థలం ఎక్కాలి. ఎత్తైన స్థలాలు ఎక్కాలంటే నా పాదాలు ఎలా ఉండాలి అంటే లేడి పాదముల వలె ఉండాలి. ఎందుకంటే పర్వతములు ఎక్కడానికి, చెంగున దూకడానికి దేవుడు వాటికి ఏమి ఇచ్చాడు అంటే పాదములు సరని ఇచ్చాడు. ఇంకా ఏ కొండ అయితే ఏమైంది? కందిపోడు కొండ ఎక్కుద్ది, బెల్లం కొండ ఎక్కుద్ది జింక. అమ్మా, అది ఎట్టుంటే దానికి ఎందుకు? దేవుడు దానికి ఏమిచ్చాడు? ఏ పర్వతాన్నైనా ఉన్నత స్థలాలు, శిఖరాలు ఎక్కుతాయి, దూకుతాయి చెంగున. ఎందుకంటే దేవుడు వాటి పాదాలను అలా చేశాడు. అందుకే ఇప్పుడు హబక్కూకు గారు కూడా అంటా ఉన్నారు, ఆయన నా పాదాలను లేడి పాదముల వలె చేశాడు. దేవుడు మన పాదములను కూడా అలాగూ చేయను గాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన వారలారా, చూడండి, ఇక్కడ దావీదు మహాభక్తుడు కూడా అంటాడు, ఆ యొక్క మాట మనకు కనబడతా ఉంది. కాబట్టి దాని కాళ్ళు పర్వతాల కోసమే దేవుడు అలాగూ తయారు చేసినట్లుగా మనకు కనబడతా ఉన్నది. కాబట్టి పర్వతాలు తొలగిపోలేదు, దేవుడు తొలగించలేదు, కానీ పర్వతాలు ఎక్కగలిగే పాదాలు దేవుడు ఇచ్చాడు. అలాగే మన జీవితాలలో కూడా శ్రమలు ఉంటాయి, కుటుంబాలలో కలహాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అసలు కుటుంబ జీవితం అంటేనే తగాదాల మయం. తగాదా లేదు అంటే ఆ కుటుంబమే కాదు. ఆ కుటుంబాలలో వచ్చేటటువంటి సమస్యలన్నీ అధిగమించడానికే దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. అందుకే రేపు స్త్రీల సభలో చెప్తారు ఈ మాట, ఏమని అంటే, జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు. మీరు అందరూ కట్టుకునే వాళ్ళే, చూద్దాం, స్త్రీల సభల్లో వస్తారుగా, అప్పుడు మాట్లాడుకుందాం. ప్రియమైన వారలారా, చూడండి, దేవుడు ప్రతి సమస్యను తీసివేయడు, కానీ ప్రతి సమస్యను దాటేటటువంటి బలాన్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి మనకున్నటువంటి సమస్యలను తీసేయడం. ఎందుకంటే సమస్య తీసేస్తే నువ్వు మాటను, అది ప్రాబ్లం. నీకు సమస్య లేదనుకో, ఏరా అబ్బాయి ఇటు తిరుగుతుంది. దేవుడు పిలిస్తే, నేను పిలిస్తే కాదు, దేవుడు పిలిస్తే ఇటు పిలుస్తుంటే ఇటు తిరుగుతాం. మనం సమస్య ఉందనుకోండి పరిగెత్తుకుంటా వెళ్తాం. కాబట్టి ప్రియమైన వారలారా, చూడండి, మొదటి అధ్యాయంలోనేమన్నా ప్రశ్నించిన హబక్కూకు అన్నాడు, ఎంతకాలం ప్రభువా, ఎంతకాలం ఇది అన్నాడు. 3వ అధ్యాయం వచ్చినప్పటికీ, అయినను సరే నేను నీ అందే సంతోషిస్తానయ్యా. కాబట్టి చూడండి, ఇక్కడ అంటూ ఉన్నటువంటి మాట, పరిస్థితులు మారడం కంటే మనిషి మారడమే గొప్ప అద్భుతం. చూడండి, ఇప్పుడు నేను మీతో అనే మాట ఏంటంటే, మీరందరూ నీతిమంతులు అంటారు. అవునంటారా కాదంటారా? అవునా? ఏం సార్, మీ అందరూ నీతిమంతులే కదా? నేను కూడా కలుపుకొని మనందరం నీతిమంతులమా కాదా? అవునా కాదా? ఇద్దరు సగం చెబుతున్నారు మీరు. నేను నీతిమంతులే అంట, మీరు కాదా అంటున్నారుగా. మీరందరూ నీతిమంతులే అంట. ఎందుకంటే చూడండి, ఇక్కడ చెప్పబడిన వాక్యాన్ని మనం బేస్ చేసుకునే మాట్లాడితే, పరిస్థితులు మారడం కంటే మనిషి మారడం గొప్ప అద్భుతం. చూడండి, మనందరిలో కూడా ఒకప్పుడు మన పరిస్థితి బాగలా, మనలో అనేక రకాల అలవాట్లు ఉన్నోళ్ళు ఉన్నాం. అవునా కాదా? దొంగతనమో ఏదో ఒకటి ఒకప్పుడు ఉంది. సరే, నేను దొంగను అనుకుందాం ఒకప్పుడు. ఇప్పుడు ప్రభువులోకి వచ్చాక దొంగతనం చేయాలంటే ఏమనిపించింది? వెంటనే నేను దేవుని బిడ్డను కదా, నేను దొంగతనం చేయొచ్చా, నేను తప్పుడు పని చేయొచ్చా అని మనలో ఏమైపోద్ది అంటే, కరెక్ట్గా ఒకవేళ అక్కడ దాకా వెళ్ళంగానే, సినిమా టికెట్ తీసుకుంటాను, ఈ సినిమా దగ్గరికి వెళ్ళంగానే ఏం గుర్తొచ్చింది? అరే, నేను సంఘంలో చెబుతున్నాను, నేనే సినిమా టికెట్ కొనుక్కొని పోతే మనం ఈ పని చేయొచ్చా చేయకూడదు, అక్కడ పడేసి వస్తున్నాం. మార్పు వచ్చిందా రాలేదా? అది ఒకప్పుడు మన జీవితాలలో మార్పు భయంకరంగా ఉంది, అనేకమైన పనులు చేసాం. కానీ ఈ రోజు చేయడానికి భయపడుతున్నావా లేదా? మాట్లాడలే, భయపడుతున్నా. ఎందుకు అంటే
అది దేవుడు మనలో పెట్టాడు. చూడండి, చాలా మంది దేవుణ్ణి గురించి తెలిసిన వాళ్ళు ఏమంటారు, ఏంటి మీరు కూడా అటు చేస్తారా, మీరు దేవుని బిడ్డలుగా మీరు కూడా అటు చేస్తారా అని అడగట్లేదా? అడుగుతారు, తప్పకుండా అడుగుతారు. ఇది కన్ఫామ్. మీరు కూడా చేస్తారా, మీరు దేవుని బిడ్డలుగా. చూసారా, అంటే మన మీద మనకంటే వాళ్ళకే ఏముంది ఎక్కువ, నమ్మకం, విశ్వాసం ఉంది, వాళ్ళు చెయ్యరు అని. కాబట్టి ముందు మన ఆత్మవిశ్వాసాన్ని పక్కన పెట్టినా అటు ఇటు చూసి వాడెవడని చూస్తాడే, వీడెవడని చూస్తాడే అనైనా మనం వెనక్కి వెళ్ళిపోతాం. కాబట్టి మనలో మార్పు అనేది దేవుడు కలిగిస్తాడు. పరిస్థితులు మారవు. ఈ లోకంలో అన్నీ అంతే ఉంటాయి. లోకంలో ఏం మారదు. మన తాతల కాలంలో పాపం ఎలా ఉందో అదే పాపం కొనసాగుతూనే ఉంది మనకు తెలిసినంత వరకు. కానీ మనం ఏమైపోయామంటే మారిపోయాం. దేవుడు మనలను మౌల్డ్ చేశాడు. హబకుక్కు జీవితంలో కూడా అంతే, పరిస్థితులు అంతే ఉన్నాయి. హబకుక్కుని మార్చేశాడు. అందుకే హబకుక్కు అంటాడు, ఏ పరిస్థితులు మారినా మారకపోయినా నేను మారానయ్యా, అసలు ఇవన్నీ నాకు వద్దు, అసలు ఇవన్నీ తీసేయి, సెకండరీ, ముందు నేను నీలో సంతోషంగా ఉంటా, అంతే సార్. కాబట్టి ప్రియమైన వర్లరా, పరిస్థితులు మారడం కంటే మనిషి మారడమే గొప్ప అద్భుతం. ఈరోజు దేవుడు మనందరినీ మార్చాడు. లేకపోతే మీరందరూ ఎందుకు వస్తారు? ఈరోజు మీ జీవితాలలో కూడా ఎన్ని సమస్యలు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా ఎందుకు సాగి వెళతా ఉంది బండి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలం, తెలివికి మూలం, చెడుతనమును అసహించుకోవడం అని సామెతల గ్రంథంలో చక్కగా మాట్లాడతాడు సొలొమోను గారు. కాబట్టి ప్రియమైన వర్లరా, దేవుడు నా పరిస్థితిని మార్చకపోయినా సరే నా హృదయాన్ని మార్చాడు అనేటటువంటి విధానమును మనము కలిగి ఉండి అయినను అని చెప్పగలిగే స్థితిలోనికి ఈరోజు మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడు కూడా మనం దాని గురించి ఆలోచించక, అంజూరపు చెట్లు పూయకపోవచ్చు, ద్రాక్ష తోటలు ఖాళీగా ఉండవచ్చు, మన పొలంలో పంట పండకపోవచ్చు. ఈ సంవత్సరం పంట పండట్లేదంట. నిన్ననే ఆయన వాసా దావీదు గారు ఫోన్ చేశాడు, పంట లేదంటే పిల్లి పిసరేస్తున్నాను, ఏం చేయమంటారు, వెయ్యాలా వద్దా? సీతారామయ్య గారిని అడిగాను మీ పొలం సంగతి అని. అందరు ఎట్టయితే అట్నే నా కోసం నువ్వేమైనా నీళ్లు పెడతావా? చేసేదేం లేదు కదా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, పొలములో పంట లేకపోయినా, మన ప్రార్థన ఫలింపు జవాబు రాకపోయినా ఏముండాలి అంటే మనలో సంతోషము, సమాధానమైనటువంటి స్థితి కలిగి ఉండాలి. కాబట్టి ఈరోజు చివరిగా నా మాటలు ముగించబోతా ఉన్నాను. ప్రియమైన వర్లరా, ఈరోజు మనకున్నటువంటి ప్రశ్నలు చూడండి. మొదటి అధ్యాయంలో మనం చూస్తే దేవుడు, ప్రియమైన వర్లరా, ఉన్నటువంటి మాట, ఏడ్చాడు, ఎంతకాలం అని ప్రశ్నించాడు. రెండవ అధ్యాయంలో దేవుని మాట కోసం ఎదురు చూశాడు. మూడవ అధ్యాయంలో చూస్తే చక్కగా కీర్తన పాడుతా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వర్లరా, స్తుతించేటటువంటి విశ్వాసము, ప్రియమైన వర్లరా, దేవుని యందు మనకి సంతోషం కలగజేస్తుంది. ఆ మాటలు అర్థమవుతున్నాయా? మరణాత చూడండి, ఈ 3 అధ్యాయాలు మనకు కనబడతా ఉన్నాయి కదా. ఈరోజు మీరు ఈ అధ్యాయంలో ఉన్నారా, మొదటి అధ్యాయంలో ఉన్నారా, రెండో అధ్యాయంలో ఉన్నారా, మూడో అధ్యాయంలో ఉన్నారా? నిజంగా ఒకసారి ఆలోచన చేసుకోండి. నేను అడిగానని కాదు, ఇంకా ఎంతకాలం ప్రభువా, ఇంకా ఎన్నాళ్ళు ఈ కన్నీళ్లు, ఇంకా ఎంతకాలం ఈ మోసం, ఈ దగ, ఈ ప్రపంచం, నీతిమంతులు పడిపోతున్నారు, దుర్బలు లెగుస్తున్నారు, ఇంకెంతకాలం అనే ఆ అధ్యాయంలో మనం ఉన్నామా? ప్రశ్నించే అధ్యాయంలో నేనేం మాట్లాడినయ్యా, నువ్వు ఏం సమాధానం చెబుతావో నేను ఎదురు చూస్తా, మౌనంగా ఉంటానయ్యా అనే అధ్యాయంలో ఉంటారా? ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇవన్నీ ఉన్నా లేకపోయినా, ఏది జరిగినా జరగకపోయినా, దేవా నీ అందు నేను సంతోషిస్తానయ్యా అని పాటలు పాడుకుంటా శ్రమల్లో కూడా తిరిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఈరోజు మనం ప్రశ్నించుకోవలసిన వారం. మీ మటుకు మీరే, నా మటుకు నేను ప్రశ్నించుకుంటా. నేను ఈ పాఠం నేర్చుకుంటా, చదువుకుంటా ఉండేటప్పుడే అనుకున్నా, నేను ఏ అధ్యాయంలో ఉండాలి? చెప్పండి అయ్య గారు, మీరు ఏ అధ్యాయంలో ఉండారు అంటారా? కాబట్టి మన స్థితి అంతా ఈ 3 అధ్యాయాల్లోనే ఉంది. మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ 3 అధ్యాయాల పరిస్థితిలోనే ఉంటాం. ఏ అధ్యాయంలో ఉన్నాం? ప్రియమైన వర్లరా, మనం చివరకు ఆ అధ్యాయం ఏదైతే 3వ అధ్యాయం ఉందో ఆ స్థితిలోనికి రావాలంటే మన విశ్వాసము బలపడవలసినదిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి హబకుక్కు యొక్క పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే, హబకుక్కు యొక్క పరిస్థితిని దేవుడు వెంటనే మార్చలా. ఎందుకంటే సమయం ఇచ్చాడు. కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేశాడు, అయినా పరిస్థితులు మారలా. కాబట్టి
ప్రియమైన వారలరా, చూడండి, ఇక్కడ మన యొక్క జీవితాలలో మనం చూస్తే కూడా పరిస్థితులు మారకపోయినా మనం దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉన్నామని మనకు ఈ యొక్క ఉదాహరణలు మనకు కనబడతా ఉన్నాయి. ఒక అబ్బాయి ఉన్నాడు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. 6 ఇంటర్వ్యూలకు వెళ్ళాడు. 6 ఇంటర్వ్యూల్లో ఉద్యోగం రాలా. మీకు తెలుసో లేదో, అసలు ఈ మధ్య కాలంలో ఉద్యోగాలు లేవని బోర్లు పెట్టేస్తున్నారు. ఎందుకంటే ఏఐ కాలం వచ్చేసింది, ఉద్యోగాలు లేవు. చదువుకున్నాడు, బీటెక్ చదువుకున్న వాళ్ళు ఈరోజు 15,000 రూపాయలకి ఉద్యోగం చేస్తున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి ఈరోజు. అలాంటి భయంకరమైన దేశంలో మనం జీవిస్తా ఉన్నాం. మన దేశం మారాలి, స్థితులు మారాలి. ప్రియమైన వారలరా, చూడండి, 6 ఇంటర్వ్యూలకు వెళ్ళాడు. 6 ఇంటర్వ్యూల్లో రిజెక్ట్, పంపించేసి. చూడండి, మనం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ప్రియమైన వారలరా, 7వసారి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు అతనికి ఒక అవకాశం ఇచ్చాడు. ఇతను అంటాడు, ఈ 6 సార్లు తిరస్కరించింది కూడా ఏంటి అంటే అది దేవుని కృపలోనే అనే విశ్వాసం మనలో ఉండాలి. ఈ 6వసారి 7వసారి ప్రియమైన వారలా చూస్తే ఆ ఉద్యోగం వచ్చినప్పుడు తర్వాత అతడు అన్న మాట ఏంటి అంటే, ఈ మొదటి 5 తిరస్కరణలో కూడా దేవుని ప్రణాళికలో భాగమే. ఈ 5 సార్లు నన్ను ఎందుకు దేవుడు తిరస్కరించాడో నాకు మంచి ఉద్యోగం ఇవ్వడానికే, ఇవి కాదు, వీటిలో కాదు. నేను దేవుడు ఏర్పాటులో ఏది ఉందో అందులోనే నేను ఉంటాను, అది. అంతేగాని 5 సార్లు ప్రయత్నం చేశాను దేవుణ్ణి బట్టి, అవ్వలేదు, ఈసారి నేను ఒక్కంటే పోయా, అసలు ప్రార్థనే చేసుకోవాలా, పోయి ప్రయత్నం చేసా, ఉద్యోగం వచ్చిందని నిన్ను బట్టి నువ్వేమి గర్వించాల్సిన పని ఉందంటారా? మీరు చెప్పండి. అది పరిస్థితి. కాబట్టి సమయం కూడా అయిపోయింది. నా ప్రశ్న ఏంటంటే, ప్రియమైన వారలరా, ఈ హబక్కూకు గ్రంథం చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు నేర్పిస్తూ ఉన్నటువంటి 7 సత్యాలు ఏంటి అంటే, దేవుణ్ణి ప్రశ్నించవచ్చు కానీ విడిచిపెట్టకూడదు. ఏమ్మా, భయంకరమైన పాపం ఏంటంటే, దేవుని నువ్వు ప్రశ్నించడం తప్పు కాదు కానీ ఆయన సమాధానం ఇవ్వలేదని ఆయన్నే విడిచిపెట్టడం, ఇది పాపం. కాబట్టి భక్తుడు తెలియజేస్తూ ఉన్న మాట ఏంటి అంటే, ఆయన విడిచిపెట్టడమే భయంకరమైనటువంటి పాపం. రెండవదిగా చూస్తే దేవుని యొక్క మౌనం. ప్రియమైన వారలరా, ఆయన మౌనంగా ఉన్నాడు కదా, ఇంకా మనకి ఏం పని చేయడు అని ఆయనకు, ప్రియమైన వారలరా, ఆయన విడిచిపెట్టడం అనేది కూడా భయంకరమైన పాపమే. కాబట్టి మూడవదిగా చూస్తే దేవుడు కనిపించకపోయినా ఆయన మన పక్షంగా పని చేస్తానే ఉంటాడు. పని చేస్తాడా లేదా? దేవుడు కనిపించకుండా పని చేస్తాడు, అది మన కళ్ళకు కనపడదు. ఆయన పని చేస్తున్నాడన్న సంగతి మన జ్ఞానానికి కూడా అందదు, కానీ ఆయన పని చేస్తూనే ఉంటాడు నిరంతరం. కాబట్టి 4వదిగా చూస్తే దేవుని సమయం మన సమయం కాదు. మనం అనుకుంటాం ఈ సంవత్సరం నాకు ఉద్యోగం రావాలా, ఈ సంవత్సరం అని మన సమయం, అది మన సమయం చెప్తాం. కానీ దేవుడు ఏమంటాడు, నీ సమయం ఇంకా కాల. ప్రభు ఏమన్నాడు కానా వివాహంలో? నిజంగా చూడండి, కానా వివాహంలో యోహాను సువార్త 2వ అధ్యాయము 4-5 వచనాల్లో ఉన్న సందర్భం అప్పుడు చూస్తే, మరియమ్మ తల్లిగారు ఎప్పుడూ కూడా యేసు ప్రభు వారిని ఈ కార్యం చేయ్యా అని అడిగిన పాపాన పోలా. ఎప్పుడూ కూడా అడక్కడక ఒక కోరిక అడిగిందండి. ఏంటంటే, వాళ్ళ చెల్లెలు కొడుకు పెళ్ళి, మరియమ్మ గారి చెల్లెల కొడుకు పెళ్ళి, ద్రాక్షారసం అయిపోయింది. ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక్రియలు ప్రభు చేస్తాడని తల్లిగారికి తెలుసు. ఆమె పాపం నోరు తెరిచి ఒక్క మాటయా, ద్రాక్షారసం అయిపోయింది నాన్న అంటే, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. మనమైతే ఏమంటాం, ఇంటికి రా నీకు అన్నం పెడితే మామూలు అడక్కడక ఒక కోరిక అడిగితే తీర్చనంటావా, చేయనంటావా పని అని అంటాం మనం. తల్లి అన్నది ఆయన ఏం చెబుతాడో అది చెయ్యండి అయ్యా అని పక్కకి వెళ్ళిపోయింది. అంతే. దేవుని పనికి మనం చెప్పకూడదు, ఆయన సమయం వచ్చినప్పుడు చేస్తాడు. అప్పుడు అన్నాడు ఏమని, రాతి బాణలన్నీ నీళ్లతో నింపండి. అప్పుడు తల్లి అన్నమాట, ఆయన మీతో చెప్పున్నది చేయుడి. బైబిల్ మిషన్ మూల సిద్ధాంతం కూడా అదే, ఆయన మీతో చెప్పున్నది చేయుడు. ప్రభు ఏం చెప్తా ఉన్నాడో అది మనం చేయవలసిన వారం అయి ఉన్నాం. 5వదిగా చూస్తే ఎదురు చూడడం కూడా విశ్వాసంలో భాగమే. దేవుని కార్యము కొరకు మనం ఎదురు చూడడం కూడా మన యొక్క విశ్వాసంలో భాగమే. 6వదిగా చూస్తే పరిస్థితులు మారకపోయినా మన హృదయం
మారవచ్చు. పరిస్థితులు మారకపోయినా మన హృదయం మారాలి, మనం మారాలి. అదే క్రైస్తవ జీవితం. అందరికీ మనకు తేడా ఉంటుంది. ఏంటి అంటే వాళ్ళు మారకపోవచ్చు. ఒక క్రైస్తవ విశ్వాసిగా నువ్వు మారిపోవాలా, అది దేవుడు చెప్తా ఉన్నమాట. కాబట్టి ప్రియమైన వారలరా, 7వదిగా చూస్తే చివరికి దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడూ కూడా ఉత్తమమైనదే అని మనం గమనించవలసిన వారం అయి ఉంటూ ఉన్నాం. కాబట్టి చూడండి ప్రియమైన వారలరా, దేవుడు చేసేటటువంటి కార్యము మనకు కనబడదు. ఏం చేస్తున్నాడేనా? మగ్గం మీద మంచి వస్త్రాన్ని చీరనుకోండి నేస్తున్నాడు. దేవునికి కనబడేదేమన్నా ఆ మంచి డిజైన్ కనపడుతుంటే మనకేమో దారాలు కనపడతా ఉంటాయి. ఏది దారాలంతా గజిబిజి గందరగోళంగా ఉందే, ఇది ఆడ మంచి వస్త్రంగా తయారవుద్దా అని. కానీ నేసే విధానాన్ని బట్టి ఆయన చూసేది ఆ వస్త్రానికి ఉన్నటువంటి ఆకృతిని చూస్తాడు. కాబట్టి మన జీవితాలలో కూడా మనమేమో పైన ఉన్న దారాలను చూస్తాం, కింద తయారవుతున్న వస్త్రం మనం చూడలేం. కాబట్టి ప్రియమైన వారలరా, ఆ దారాల అల్లిక చూసారా ఎలా ఉంది? అంతా ఏదో 4-5 రకాల రంగులు, అంతా గందరగోళంగా ఉంది. అవే మనకు కనపడతాయి, కానీ కింద తయారవుతున్న డిజైన్ అంతా కూడా మన కంటికి కనబడదు అని తెలియజేస్తూ ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నారు. కాబట్టి మన యొక్క జీవితాన్ని మనం చూస్తే మనమేమన్నా దాని వైపు చూస్తాం, దేవుడు ఏమన్నా ఈ యొక్క డిజైన్ వైపు మనం చూపించినట్లుగా మనకు కనబడతా ఉంది. కాబట్టి ప్రియమైన వారలరా, చివరిగా ఈ యొక్క మాటలు ముగిస్తూ ఉన్నాను. ఏంటి అంటే మన యొక్క జీవితంలో ప్రార్థనకు జవాబు రాకపోవచ్చు, అనారోగ్యం ఉండవచ్చు, అప్పులు ఉండవచ్చు, కుటుంబ సమస్యలు ఉండవచ్చు. ప్రియమైన వారలరా, అన్నిటిలో నిరుత్సాహము కనిపించవచ్చు. కానీ ఈరోజు హబకుక్కు గ్రంథం మనకు నేర్పిస్తా ఉన్నది ఏంటి అంటే, ఈరోజు మన చెయ్యి పట్టుకొని హబకుక్కు తెలియజేస్తూ ఉన్న మాట ఏంటయ్యా అంటే, ప్రియమైన వారలరా, దేవుడు పని చేస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు చూడలేకపోవచ్చు, కానీ ఆయన తప్పకుండా పని చేస్తున్నాడు. అర్థమవుతుందన్నమాట. కాబట్టి ప్రియమైన వారలరా, కానీ ఆయన పని మాత్రం ఆపలేదు, ఆ పని జరిగిస్తానే ఉన్నాడు. నా ప్రియ సహోదరుడా అని ఈరోజు హబకుక్కు గారు మన చెయ్యి పట్టుకొని మనతో పాటు చెప్తూ ఉన్న మాట ఏంటంటే, నువ్వు ఇదిగో ఆయన నీ పని చేస్తా ఉన్నాడు, నీకు కనబడడం లేదు, నువ్వు ఏమాత్రం అవిశ్వాసంలోనికి వెళ్ళొద్దు. దేవుడు తప్పకుండా నిన్ను ఒక రోజున దీవించి వృద్ధిలోనికి నడిపిస్తాడు అని మనకు తెలియజేస్తూ ఉన్నటువంటి మాట. ప్రియమైన వారలరా, చూడండి, మనకు ఈ యొక్క పనులు, దేవుడు చేసే కార్యములు కనిపించకపోయినా సరే నమ్మకము విశ్వాసముతో మనము సాగి వెళ్ళినప్పుడు ప్రియమైన వారలరా, దేవుడు మన ఎడల గొప్ప కార్యమును జరిగించేవారిగా ఉన్నారు. చూడండి, ఆ యొక్క కార్యము మనకు కనిపించకపోయినా నా దేవుడు పని చేస్తా ఉన్నాడని, నా ప్రార్థనకు జవాబు రాకపోయినా ఇదిగో దేవుడు నా పని చేస్తా ఉన్నాడని, నా కన్నీళ్లు ఎప్పటికీ కూడా వృధా కావు, నా కన్నీళ్ళు ఎప్పటికీ వృధా కావయా అనేటటువంటి విశ్వాసం నా యొక్క భర్త విషయంలో, నా యొక్క భార్య విషయంలో, నా కుటుంబ జీవితంలో, పిల్లల విషయంలో నేను ఎంత ప్రార్థించినా దేవుడు నాకు సమాధానం ఇవ్వడం లేదని అనుకోలే. మాకు దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు, తప్పకుండా నీ ప్రార్థనకు నెరవేర్పు త్వరలో దేవుడు అనుగ్రహించబోతా ఉన్నాడు అనేటటువంటి ఆ యొక్క విశ్వాసము కలిగి, మన యొక్క నిరీక్షణ వృధా కాదు అనేటటువంటి విశ్వాసముతో మనము సాగి వెళ్ళినప్పుడు దేవుడు తప్పకుండా హబకుక్కు గారికి ఎంత సంతోషం కలిగిందో ఈరోజు మనము కూడా అట్టి సంతోషము కలిగి మన గృహాలకు సాగి వెళ్ళి మన జీవితాలలో, కుటుంబ జీవితాలలో, మన యొక్క కుటుంబాలలో ఎన్ని సమస్యలున్నా, ఇబ్బందులున్నా, ఆటంకాలున్నా వాటన్నిటినీ పక్కన పెట్టివేసి, దేవా నీ అందే నేను ఈరోజు ఆనందిస్తానయ్యా, ఈ రోజే కాదు నా జీవిత పర్యంతము కూడా ఎన్ని సమస్యలు వచ్చినా నా ఆనందం నీలోనే, నా సంతోషం నీతోనే అని మనం పాడగలిగినప్పుడు దేవుడు మన జీవితాలలో ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థితి, ఉన్నత స్థలముల మీదకు ఆయన ఎక్కించేవారుగా ఉన్నారు. అట్టి ధన్యత, దీవెన, ఆశీర్వాదం ఈ హబకుక్కు గ్రంథముల ద్వారా మనము తెలుసుకొని వృద్ధి పొంది ఆయనలో బలపడి ఆయన మహిమ రాకడకు ఆయత్తపడగలిగే ధన్యత, దీవెన చేరి వచ్చిన మన ఎల్లరకు ప్రభు అనుగ్రహింపజేయును గాక. ఆమేన్. మహోన్నతుడును సర్వోన్నతుడు అయ్యున్న దేవ, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను స్వామి. నేటి దినము ఇలాగునైనా ఈ పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని
వాక్కులను హబకుక్కు గారిని గురించి, భక్తులు ప్రవక్తలను గురించి మేము తెలుసుకుని ఉండగా మీ యొక్క అమూల్యమైన సంగతులు మాకు జ్ఞాపకం చేసి మమ్మల్ని బలపరచిన మహోన్నతుడా మీకు వందనములు చెల్లిస్తూ మా జీవితాలలో కూడా అటు స్థితిని మీరు అనుగ్రహం చేసి దీవించి బలపరచమని యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.